ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేసే ముందుగా కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ డిక్లేర్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. పొరపాటును కూడా డిక్లేర్ చేయకుండా యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? అయితే ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ రెండు చూద్దాం. సో డిక్లరేషన్ ఇంపార్టెన్స్ ఏంటి? వేరియబుల్ని ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే కంపల్సరీ ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే వేరియబుల్ని యూజ్ చేయలేం, కంపైల్ ఎర్రర్ రైజ్ అవుతుంది. సో సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ డేటా టైప్ యూజ్ చేయాలి. డేటా టైప్ అంటే మనం తీసుకునే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి అని ముందే తెలుసుకుంటే డేటా టైప్ తీసుకుంటాం. తర్వాత ఏం రాయాలంటే వేరియబుల్ నేమ్. అయితే ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది, కావాలంటే మనం లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో సింటాక్స్ 1 అంటున్నా, సింటాక్స్ 2 అని అంటున్నా. ఓకేనా? అయితే ఇక్కడ డేటా టైప్ మాత్రం ఒకటే తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే వేరియబుల్ 1 వేరియబుల్ 2 వేరియబుల్ n. అంటే ఇక్కడ వచ్చేసి సింగిల్ వేరియబుల్ డిక్లేర్ చేయడం. ఇదేంటి? మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకటేసారి డిక్లేర్ చేయడం. ఇప్పుడు వీటి రెండుకి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ఇంట్ సబ్ అంటే సబ్జెక్ట్ అని చెప్పేసి అదే నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 రెండు రకాలుగా చేయొచ్చు. డిక్లరేషన్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. ఏంటంటే నంబర్ 1 ఒకటి ఇంట్ sub1 సెమీకోలన్ అంటే sub1 అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఎందుకని? ప్రోగ్రాంలో యూజ్ చేయాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ కావాలి కదా, ఇంట్ sub2 డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి కావాలి కదా, ఇంట్ sub3 ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇవన్నీ సేమ్ టైపా కాదా? ఇవన్నీ సేమ్ టైపే కాబట్టి ఇలా చేయొచ్చు అనమాట. మనం ఎలా అంటే ఇంట్ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3. అర్థమైందా? సో మనం వేరియబుల్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్కటైనా డిక్లేర్ చేయొచ్చు, లేదా సేమ్ టైప్గానైతే లిస్ట్ అంతా ఒకటేసారి తీసుకొని కూడా డిక్లేర్ చేయొచ్చు. క్లియరా? అయితే ఎప్పుడైతే మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో కంప్యూటర్ మెమరీలో మనకి మెమరీ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ రాశాను? 3 వేరియబుల్స్ రాశాను. సో ఇక్కడ ఫస్ట్ మెమరీ లొకేషన్, నెక్స్ట్ ఇంకొక మెమరీ లొకేషన్, నెక్స్ట్ ఇంకొక మెమరీ లొకేషన్. దీనికి ఐడెంటిఫికేషన్గా మనకి నేమ్ ఏముంది? ఫస్ట్ది sub1. సో వేరియబుల్ అంటేనే నేమ్ కదా, మెమరీ లొకేషన్కి సంబంధించిన నేమ్ సబ్జెక్ట్ 3. అయితే మనకి ఇక్కడ బైట్స్ వస్తాయి. ఎన్ని బైట్స్? దీనికి ఒక 2 బైట్స్, దీనికి ఒక 2 బైట్స్, దీనికి ఒక 2 బైట్స్. లేదా కంపైలర్ కన్నా మారితే దీనికి ఒక 4, దీనికి ఒక 4, దీనికి ఒక 4. ఇట్లా మెమరీస్ మనకి క్రియేట్ అయిపోతాయి. అర్థమైందా? 4 బైట్స్ ఆఫ్ మెమరీ, 4 బైట్స్ ఆఫ్ మెమరీ. అయితే ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020 అనుకుందాం. దీనికి ఏం రావచ్చు? 4 డిఫరెన్స్ వస్తుంది. 4 డిఫరెన్స్ అంటే ఎంత రావచ్చు? 20, 21, 22, 23. ఇక్కడికి 4 బైట్స్ అయిపోతాయి. అంటే 20 నుంచి స్టార్ట్ చేస్తే 20, 21, 22, 23 అక్కడికి అయిపోతే నెక్స్ట్ 2024 వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నా? 4 బైట్స్ అంటున్నా, అందుకు ఆ డిఫరెన్స్. అర్థమవుతుందా? 4 బైట్స్ అంటే ఇది, ఇంకో 4 బైట్స్ అంటే ఇది. ఇక్కడ ఎంత రావచ్చు? పోనీ 20, 24 ఉంది, 25, 26, 27 అక్కడికి 4 బైట్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 2028. అర్థమవుతుందా? 4 బైట్స్ అంటే ఇది. అదే 2 బైట్స్ అయితే ఇక్కడ 22 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. అంతే కదా, 20, 22, 24. కానీ 4 బైట్స్ లెక్క నేను వేస్తున్నాను. అర్థమవుతుందా?
ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ కావచ్చు 3 వేరియబుల్స్ కావచ్చు డిక్లేర్ చేస్తామో కంప్యూటర్ మెమరీలో ఈ విధంగా మనకి మెమరీస్ క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ వాల్యూస్ ఎక్కడన్నా ఇచ్చున్నావా? వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏముంటాయని చెప్తున్నా, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, లేదు వాల్యూ ఏమి ఇవ్వకపోతే గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. తర్వాత కావాలంటే మనం రీఅసైన్, అంటే ఇందాకే చెప్పుకున్నాం, వీ కెన్ అప్డేట్ వేరియబుల్ వాల్యూ, వీ కెన్ మాడిఫై వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్, తర్వాత అయినా మాడిఫై చేసుకోవచ్చు. క్లియరా? సో డిక్లరేషన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా వేరియబుల్ని యూజ్ చేస్తే ఎర్రర్. అర్థమైందా? సో డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటి? డేటా టైప్ రాయాలి, వేరియబుల్ నేమ్ రాయాలి. లేదు నాకు అన్ని వేరియబుల్స్ చాలా ఉంటాయంటే డేటా టైప్ రాసి లిస్ట్ రాసేయడం. దానికి ఎగ్జాంపుల్గా కావాలంటే ఇది. సింగిల్ వేరియబుల్ అంటే ఇలాగా, మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఇలా అన్నా చేయొచ్చు, అన్నీ సేమ్ టైపే కాబట్టి ఇలా అన్నా రాయొచ్చు. ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో కంప్యూటర్ మెమరీలో మెమరీస్ క్రియేట్ అవుతాయి. వాల్యూస్ ఇచ్చామా? వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. అర్థమైంది కదా?